ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, చూచుచున్న దేవుడవు నీవే. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట, చూచుచున్న దేవుడను నేనే అని. ఇక్కడ అరణ్యములో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి హాగరు దేవునికి పేరు పెట్టింది, చూచుచున్నటువంటి దేవుడవు నీవే అని. నిజంగా మన దేవుడు మనల్ని చూసే దేవుడు, పట్టించుకునే దేవుడు, ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. హాగరు యొక్క శ్రమను చూసిన దేవుడు ఈరోజు నీకున్న శ్రమను, నీ బాధను చూడడానుకుంటున్నావా? ఖచ్చితంగా చూస్తాడు. లేయా తన భర్త వలన ద్వేషింపబడడం చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి రోగముతో పడి ఉన్న వారిని చూశాడు. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయడాన్ని చూశాడు. నిర్గమకాండంలో ఇశ్రాయేలీల బాధను చూసినటువంటి దేవుడు ఈరోజు కష్టముతో, నష్టముతో, సమస్యతో, రోగముతో, ఆవేదనతో, నిరుత్సాహంలో పడి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిన్ను చూడడం లేదనుకుంటున్నావా? వద్దు, అలాంటి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవద్దు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు రాగలవా? ఆయనకు నీ హృదయం ఇవ్వగలవా? రా. ఆయన సన్నిధిలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అట్టి కృపను పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఒక్కసారి వచ్చి చూడు. ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు. నీ జీవితంలో ఎన్నడూ ఊహించని గొప్ప కార్యాలను నీవు పొందుకుంటావు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.